ఏబిసిని డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ కామన్గా ఉన్నవి రాయాలి. కామన్గా ఉన్నవి ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయో అవి రాసుకోవాలి. 2, 5, 7. 2కి లీస్ట్ పవర్ రాసుకోవాలి. 2కి లీస్ట్ పవర్ 50. నెక్స్ట్ 5కి లీస్ట్ పవర్ 47. 7కి లీస్ట్ పవర్ 72. నెక్స్ట్ ఏ కామన్గా ఉన్నవి తీసేసి రిమైనింగ్ ఉన్నవి రాసుకోవాలి. ఇక్కడ 2 పవర్ 50 కామన్ తీసాం. నెక్స్ట్ 5 పవర్ 47, రిమైనింగ్ ఇక్కడ 1 ఉంటుంది. 5 పవర్ 1, 7 పవర్ 72 కూడా కామన్ తీసాం. నెక్స్ట్ బీలో 2 పవర్ 52, 50 కామన్ తీస్తే ఇంకా 2 పవర్ 2 ఉంటుంది. ఇంటూ 5 పవర్ 47, నెక్స్ట్ 7 పవర్ 73, 72 కామన్ తీస్తే పవర్లో 1 ఉంటుంది. నెక్స్ట్ సిలో 2 పవర్ 50, 5 పవర్ 47, 7 పవర్ 72, రిమైనింగ్ ఏం లేవు కాబట్టి సి ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 4 7 28, సి ఈక్వల్ టు 1. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్. 28, 5, 1. సో బి గ్రేటర్ దెన్ ఏ గ్రేటర్ దెన్ 1.